మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 26వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ధైర్యంతో నీ పని కొనసాగించు, ధైర్యంతో నీవు ముందుకు సాగు, నీ కార్యము సఫలమవుతుందని యేసయ్య తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీలు ప్రజలు వారికి మార్గము లేని చోట వారు మార్గము గుండా ప్రయాణించాలని చెప్పినా ముందుకెళ్ళినా మరణమే, వెనక్కెళ్ళినా మరణమే. అటువంటి సమయంలో యేసయ్య వారితో తెలియజేసినటువంటి మాట, సాగిపో, ఆగిపోవద్దు. ఆగిపోతే నీకు మరణము. నువ్వు ఆగిపోయావు అంటే నీ జీవితంలో ఎవరొకరు సపోర్ట్ నువ్వు తీసుకోవాలి. నీవు సాగిపోతూ ఉంటే ఒకరు నీ సపోర్టు ఇచ్చే స్థాయిలో, నువ్వు ఒకరికి సపోర్ట్ ఇచ్చే స్థాయిలో ఉంటావు. సహోదరుడా, నీవు నడుపుతున్న వాహనం, అది సైకిల్ అయినా, అది 2 వీలర్ కలిగినటువంటి బైక్ అయినా, ఏదైనా, అది కొనసాగుతూ ఉన్నంతకాలం, నడుస్తూ ఉన్నంతకాలం ఎవరి సహాయ సహకారాలు, ఎవరి సపోర్టు, ఏ స్టాండు అవసరం లేదు. అది ఎప్పుడైతే ఆగుతుందో, ఆగినప్పుడు మాత్రమే దానికి సపోర్ట్ అవసరం. నీ జీవితంలో కూడా దేవుడి యందు విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ, అది కష్టతరంగా ఉన్నా, అది ఇబ్బందికరంగా ఉన్నా, అది నష్టకరంగా ఉన్నా, నీవు ముందుకు కొనసాగే వ్యక్తివైతే నీ జీవితంలో నీవు రాబో రోజుల్లో ఒకరికి సహకారి అవుదువు. ఒకరు నీ నీడలోకి వచ్చే పరిస్థితిలో ఉంటావు. ఒకరికి నీడనిచ్చే స్థితిలోకి నీవు ఎదుగుతావని దైవ సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు బలహీనులు కావద్దు. మీ యొక్క బలహీనతలు మిమ్మల్ని చుట్టముట్టి మిమ్మల్ని కృంగదీస్తూ ముందుకు కొనసాగకుండా అనేకమైనటువంటి అంతర్యాలను, అనేకమైనటువంటి ఆటంకాలను, అనేకమైన అవరోధాలను మిమ్మల్ని కలుగు చేస్తూ మిమ్మల్ని బలహీనపరుస్తాయి. ధైర్యం వహించుడి. ఎందుకనగా నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నీకు మాట ఇస్తున్నటువంటి వాడు నమ్మదగిన దేవుడు. సహోదరుడా, లోకంలో ఉన్న మనుషుల్ని నమ్మవద్దు. నీ చుట్టుపక్కల ఉన్న బలహీనతలను నమ్మవద్దు. ఈరోజు ఎదుర్కొంటున్న నీ కష్టాలను నమ్మవద్దు. నీకు ఎదురవుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులని నీవు నమ్మవద్దు. నిన్ను బలహీనపరచు నీ స్నేహితుల వైపు నీవు చూడవద్దు. కానీ దేవుడిచ్చు మాట వైపు, దేవుని మాట వైపు ముందుకు చూస్తూ కొనసాగే వ్యక్తివైతే నీ జీవితంలో, సహోదరుడా, దేవుడు చెప్పినట్లుగా నీవు తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసంతో నీవు ముందుకు కొనసాగితే నీకు గమ్యం తెలియనప్పుడు, నీకు ఆ ప్రయాణం, ఆ యొక్క పనిలో నీ ప్రయాణం ఇదే ప్రారంభమైనప్పుడు, దేవుని యందు విశ్వాసముతో, దేవుని యందు నమ్మికతో నీవు ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు బ్రతికిన ఎడల ఎలియాజరు వలె నీ కార్యము సఫలమవుతుంది. అబ్రహాము గారు దగ్గర తీసుకున్నటువంటి మాట ప్రకారం, ఆ మాట ప్రకారం బయలుదేరినటువంటి ఎలియాజరు తన పనంతయు ప్రార్థనా జీవితంతో ప్రారంభించి, ప్రార్థనతోనే పని ప్రారంభించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూడగలం. తాను ప్రార్థన చేసుకోవటం మాత్రమే కాదు, తన పక్కన ఉన్నటువంటి వారందరినీ కూడా ఇదే అలవాటును నేర్పించగలిగినటువంటి వ్యక్తిగా తన యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అట్లా తన ప్రయాణాన్ని కొనసాగినటువంటి ఎలియాజరు గారి జీవితంలో తన కార్యాన్ని సఫలం చేసుకున్నాడు. సహోదరుడా, నీవు దేవుణ్ణి బట్టి ముందుకు కొనసాగే వ్యక్తివైనట్లయితే
నీవెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అనేకులు నీ దగ్గరికి వస్తారు. గుర్తించు, ఎలియాజరు ప్రార్థన ముగింపగానే ఎలియాజరు వద్దకు వచ్చారు. ఎలియాజరు ప్రార్థన ముగింపగానే ఎవరి కొరకైతే తాను తన ప్రయాణము ప్రారంభించబడిందో ఆ ప్రయాణం కొరకు ఇంకా ఇక్కడ తిరగలేదు కానీ ఇక్కడ తిరగలేదు కానీ వారిని దగ్గరికి తానే తన దగ్గరికి వచ్చినట్లుగా నీ జీవితంలో కూడా విజయం కొరకు, నువ్వు చేస్తున్న పనిని ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు నీవు దేవుని మాటను ముందు పెట్టి దేవుని యందు విశ్వాసముతో ఆయన చెప్పిన మాటకు విధేయత చూపుతూ నడిచే వ్యక్తిగా నీ జీవితము ఆయన చిత్తానుసారంగా నువ్వు మలుచుకున్న వ్యక్తిగా నీవు బ్రతికినట్లయితే విజయము నీవెక్కడికి వెళ్ళవలసిన విజయమే నిన్ను ఎదుర్కొంటూ వస్తుంది. విజయమే నీ దగ్గరికి వస్తుంది. దేవుని బిడ్డ, గుర్తించావా? ఒకసారి ఎలియాజరుని జ్ఞాపకం రెబ్కము వచ్చి ఆయన ఏదైతే తన ఆలోచనలకు ప్రతి ఆలోచన తాను నెరవేర్చినట్లుగా నీ జీవితంలో కూడా నీకు ఎదురవుతున్న బలహీనతలను, నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి నువ్వు కృంగక దేవుని వైపు చూస్తూ దేవుని మాట మీద నమ్మకించి నువ్వు ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు బ్రతికినట్లయితే నిశ్చయముగా నీ జీవితంలో ఆయన చెప్పిన ఆశీర్వాదాలను పొందుకునే బిడ్డగా నీవు ఉంటావని దైవ సేవకునిగా నీకు తెలియచేస్తున్నాను. ఈ మాట నమ్మితే నాతో కలిసి ప్రార్థించు. నీ గురించి నేను ప్రార్థిస్తాను, నీవు ప్రార్థించుకో. నీ పని దేవుడు నిశ్చయముగా సఫలం చేస్తాడు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు ప్రభా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారి జీవితంలో తండ్రి వారికి ఎదురైన పరిస్థితులు వారిని బలహీనులుగా మారుస్తున్నాయి. ఆ బలహీనతల వైపు చూడక నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగు కృప దయచేసి నడిపించి సహాయము చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధిలో సదాకాలం తోడైండి అమడిచి నడిపించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.